నేను కెనడాకి వచ్చేసి ఆల్మోస్ట్ 3 years అయిపోయింది భయ్య. ఈ 3 yearsలో నేను కెనడాలో చూసిన కొన్ని చట్ట విషయాలు అంటే మరీ సిల్లీగా ఉంటాయి అనమాట ఈ విషయాలు. వీటి గురించి నేను ఈరోజు షేర్ చేస్తాను. వాటిలో ఫస్ట్ది వచ్చేసి ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ దారుణంగా ఉంటాయి. హెల్త్ ఇన్సూరెన్స్ అని, లేకపోతే వెహికల్ ఇన్సూరెన్స్ అని, ఈ హౌస్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అన్ని దారుణమైన కాస్ట్లీ అనమాట. ఎలా ఎందుకంటే ఇక్కడ నాకు బాగా గుర్తు, ఇండియాలో ఉన్నప్పుడు సంవత్సరానికి ఒకసారి పే చేసేవాళ్ళం బైక్కి కానీ కార్కి కానీ 20,000, లేదంటే మ్యాక్సిమం 30,000 ఉంటుంది కార్కి అయితే. కానీ ఇక్కడ ఎవ్రీ మంత్ ఇన్సూరెన్స్ అలానే పే చేస్తూ పోవాలి. నువ్వు ఎవ్రీ మంత్ కట్టే ఇన్సూరెన్స్ని ఒక 4-5 సంవత్సరాలు మొత్తం కలిపితే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియంతో మనం ఇంకో కొత్త కారు కొనుక్కోవచ్చు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొక హైలైట్ ఏంటి అంటే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది ఏరియా నుంచి ఏరియాకి మారుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి 5 kilometers అవతల ఉన్నోడికి వేరే ప్రీమియమ్స్ వస్తుంది. ఎందుకంటే అక్కడ ఏరియాలో ఉన్న థెఫ్ట్ రేట్లు కానీ, లేదంటే యాక్సిడెంట్స్ రేట్స్ కానీ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఇన్సూరెన్స్ ప్రీమియం. ఇంకా బ్రాంప్టన్ అటువైపు వెళ్తే మాత్రం ఇన్సూరెన్స్ నెలకి $700-800 కూడా వస్తుంటుంది అనమాట. మరి దారుణంగా ఉంటుంది అటువైపు. ఇది ఒక ఎత్తు అయితే, ఇంకొకటి ఏంటి అంటే హౌస్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది అనమాట. ఓనర్ హౌస్ కట్టుకున్నప్పుడు, ఇప్పుడు మామూలుగా అంతా వుడ్తో చేస్తారు కాబట్టి ఇవి వేడి రావడానికి ఈ హౌస్ ఇన్సూరెన్స్ అనేది చేపిస్తాడు అనమాట ఓనరు. అతను ఎవరికైనా రెంట్కి ఇచ్చేటప్పుడు టెనెంట్ వస్తారు కదా దాంట్లోకి, ఆ టెనెంట్ కూడా దానికి టెనెంట్ ఇన్సూరెన్స్ వేయించుకోవాలి. అదేందో కాబట్టి నాకు అర్థం కాదు. ఇన్సూరెన్స్ లిటరల్గా ఇక్కడ నిలువు దోపిడి. కెనడాలో ఉన్న ఇంకొక దరిద్రమైన విషయం ఏంటి అంటే రియల్ ఎస్టేట్. ఈ రియల్ ఎస్టేట్ ఎలా తగలడిందంటే అండర్ లిస్టింగ్ అని చెప్పేసి ఒక వ్యవహారం ఉంది. ఇక్కడ ఏం చేస్తారంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనం ఏదైనా వెహికల్ కొనాలనుకోండి, ఆన్లైన్లోకి వెళ్ళి చూసుకుంటాం. వాడు ఎగ్జాంపుల్గా ఒక 2 లక్షలకు పెట్టాడు అనుకుని మనం బేరం ఆడుకుని ఎక్కడో మధ్యలో కలుస్తాం అనమాట. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే రియల్ ఎస్టేట్ ఎగ్జాంపుల్గా ఎవడన్నా ఒక $5 lakh హౌస్ పెట్టాడు అనుకోండి, మనం ఆ రియల్టర్ దగ్గరికి లేదంటే ఓనర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుంటే, ఇట్లా నాకు హౌస్ బాగా నచ్చింది, నేను 5 లక్షల మీద ఒక 10,000 ఎక్స్ట్రా వేసి ఇస్తాను, ఎందుకంటే హౌసెస్ చాలా తక్కువ ఉన్నాయి ఇక్కడ, సో డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉంది కాబట్టి. సో అలా ఉన్నారనమాట జనాలు. సో నేను ఒక $5,10,000 ఇస్తాను, $10,000 ఎక్స్ట్రా ఇస్తాను, నాకు ముందు ఇచ్చేసాను అని చెప్పి సో అక్కడికి వెళ్తారనమాట. అప్పుడు వాడు ఏమంటాడు తెలుసా, లేదు నేను 6 లక్షలకు అమ్ముతానని చెప్తాడు. ఒరే అయ్యా, నువ్వు 6 లక్షలు అమ్మేటప్పుడు నువ్వు అసలు 5 లక్షలకి లిస్టింగ్ ఎందుకు చేశారా నాయన? పెద్ద బొగడ ఎవరని తెలుసా ఇది? అసలుకి ఇది ఒక పెద్ద స్కామ్ లాగా తయారైంది భయ్య. ఇక్కడ రియల్ ఎస్టేట్ పెద్ద స్కామ్ లాగా తయారైంది. సో మన నెక్స్ట్ మూడో దరిద్రం వచ్చేసి ట్యాక్సెస్. కెనడాలో ట్యాక్స్లు ఘోరంగా ఉంటాయి భయ్య. ఎందుకంటే మీకు ఎగ్జాంపుల్గా మీరు హయ్యర్ ఇన్కమ్ బ్రాకెట్లో ఉన్నారు అంటే $150,000 కంటే ఎక్కువ శాలరీ అనుకోండి ఎగ్జాంపుల్గా, మీకు ట్యాక్సెస్ లిటరల్గా 40-50% ట్యాక్సెస్ అయిపోతాయి. చెప్తున్నా 50% ట్యాక్సెస్ అయిపోతాయి. ఆ మిగిలే దాంట్లో కూడా మళ్ళీ ట్యాక్సెస్ ఆన్ ట్యాక్సెస్ పడతాయి ఇక్కడ. ఎలా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇన్ కేస్ మీకు ఎగ్జాంపుల్గా ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కింద మీకు వాడు ట్యాక్స్ కట్ చేస్తాడు ఎవ్రీ మంత్ శాలరీలో నుంచి. ఎందుకంటే మీకు ఇన్కమ్ అనేది ట్యాక్స్ మొత్తం కట్ అయిన తర్వాత వస్తుంది కదా, సో ఆల్రెడీ వాడు కట్ చేసుకున్నాడు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ కింద ట్యాక్స్ అనేది కట్ చేశాడు అనమాట. చేసిన తర్వాత కొన్ని రోజులకి ఎగ్జాంపుల్గా మీకు జాబ్ పోయింది అనుకోండి, మీకు ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి నెలకి $2,000 $3,000 ఎంత ఇస్తాడు మీ ఇన్కమ్ని బట్టి. వీడు ఏం చేస్తాడు, ఆ ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ని మీకు ఇచ్చేటప్పుడు ఆల్రెడీ అది ట్యాక్స్ కట్ చేసుకున్న అమౌంటే, అది మళ్ళీ మీకు తిరిగి ఇచ్చేటప్పుడు మళ్ళీ దాని మీద ట్యాక్స్ వేస్తాడు. అంత దారుణంగా ఉంటుంది. గవర్నమెంట్ లిటరల్గా మనిషి రక్తాన్ని పిండుతుంది భయ్య. అది కూడా ప్రాపర్గా లీగల్గా వర్క్ చేసేవాడి దగ్గర నుంచి మాత్రమే. నెక్స్ట్ థింగ్ ఇంకోటి వచ్చేసి టెలికామ్ ఇండస్ట్రీ భయ్య. మనకి మొబైల్ ప్లాన్స్ ఒకటి, మళ్ళీ ఇంటర్నెట్ ప్లాన్స్ ఉంటాయి చూసారా, వీటిని మెజారిటీ ఒక 3-4 కంపెనీస్ మొత్తం ఆక్యుపై చేసి ఉంటాయి అనమాట. వేరే వాళ్ళు వచ్చే ఛాన్స్ కూడా ఉండదు. వేరే కంట్రీస్లో ఎలా ఉంటుందంటే డిఫరెంట్ కంపెనీస్ వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ కాంపిటీషన్ అనేది పెరిగిపోయి ప్రైజెస్ అనేది తగ్గిపోతాయి. కానీ ఇక్కడ వీళ్ళు ఉండడం వల్ల, వేరే వాళ్ళు వచ్చే స్కోప్ లేకపోవడం వల్ల ప్రైజెస్ అనేది వీళ్ళే డిసైడ్ చేస్తారు. నేను ఇండియాతో ప్రైజెస్ కూడా కంపేర్ చేయట్లేదు, నేను యూఎస్ అయితే కంపేర్ చేసి చెప్తాను. యూఎస్ఏలో బేసిక్ ప్లాన్స్ మనకి $15కి $10కి అట్లా దొరుకుతూ ఉంటాయి. ఇక్కడ బేసిక్ ప్లాన్కి మనం $40-50 పే చేయాలి. మీకు నెలకి ఒక 15-20 GB డేటా కావాలి అంటే $70-80 సమర్పించుకోవాల్సిందే అనమాట. టెలికామ్ ఇండస్ట్రీ మాత్రం వరస్ట్. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇంకొక పాయింట్ ఏంటి అంటే మనకి ఇక్కడ ఎయిర్లైన్ సర్వీసెస్ అనమాట. కెనడా ఎయిర్లైన్ ఇండస్ట్రీ మొత్తాన్ని ఓన్లీ 2 players మొత్తం ఆక్యుపై చేస్తున్నారు. అది కూడా సేమ్ ఇలానే మొనోపలి లాగే. ఎయిర్ కెనడా ఒకటి, నాకు తెలిసి ఇంకొకటి వెస్ట్ జెట్ అనుకుంటా. అందుకే ఇక్కడ ఈ ఏరోప్లేన్కి సంబంధించిన ప్రైజెస్ అన్నీ చాలా దారుణంగా ఉంటాయి అన్నమాట. సో ఇది ఇంకొక విషయం ఏంటి అంటే, ఇది కాకుండా నెక్స్ట్ థింగ్ వచ్చేసి గ్రోసరీ ఇండస్ట్రీ కూడా సేమ్ అంతే. మొనోపలి. ఇక్కడ అన్ని మొనోపలియే జరుగుతూ ఉంటాయి అనమాట. ఇక్కడ ఒక 4 కంపెనీస్ ఉన్నాయి భయ, 4 స్టోర్స్ ఉంటాయి అనమాట. ఇంకా అన్నీ అవే ఫ్రాంచైజెస్. మెట్రో ఒకటి, లాబ్లస్ ఒకటి, సాబీస్ ఒకటి, కాస్ట్కో ఒకటి, అంతే. ఇంకా ఏబీ ఉన్నమాట చిన్న ఏయో దేశీ స్టోర్స్ ఉంటాయి అంతే. సో వీళ్ళే మొత్తాన్ని మార్కెట్ మొత్తాన్ని 60-70% మార్కెట్ మొత్తాన్ని ఆక్యుపై చేసి ఉంటారు. వేరే వాళ్ళు పైకి వచ్చే ఛాన్సే ఉండదు. వీళ్ళే ప్రైజెస్ని డిసైడ్ చేస్తూ ఉంటారు. ఎవ్రీ ఇయర్
ప్రైజెస్ పెరిగిపోతూనే ఉంటాయి అనమాట. మీరు యూఎస్ఏతో వేరే కంట్రీస్తో వేటితోనే కంపేర్ చేసుకోండి, ప్రైజెస్ ఘోరంగా ఉంటాయి అనమాట. గ్రాసరీస్ కొనుక్కోలేని సిచ్యువేషన్లో కెనేడియన్స్ చాలామంది ఉన్నారు భయ్య రోడ్ల మీద. నేను ఈరోజు యాక్చువల్గా మార్నింగ్ బయటకు వెళ్ళినప్పుడు ఈ ఫుడ్ బ్యాంక్స్ అని ఉంటాయన్నమాట. ఆ ఫుడ్ బ్యాంక్ ఈరోజు మండే రోజు ఫుడ్ బ్యాంక్స్ ఓపెన్ చేస్తారనమాట. ఆ ఫుడ్ బ్యాంక్స్ దగ్గర నేను 60 to 70 పీపుల్ని క్యూల్లో నుంచి చిన్నపిల్లలు ఎత్తుకుని ఉన్న వాళ్ళని కూడా చూశాను నేను. అలా ఉంది సిచ్యువేషన్ ఇక్కడ. ఈ గ్రాసరీ అనేది మోనోపలిగా తయారైపోయింది. సో నెక్స్ట్ థింగ్, అన్నిటికంటే ఇంపార్టెంట్ థింగ్, ఇది చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు, ఇన్నోవేషన్ అనేది కెనడాలో కంప్లీట్లీ జీరో, లేకపోతే బిలో 5% లేకపోతే 1% కూడా లేదు భయ్య. ఎందుకంటే మనకి ఇండియాని తీసుకోండి, లేకపోతే యూఎస్ఏ తీసుకొని, వేరే కంట్రీస్ని తీసుకోండి, స్టార్టప్స్ ఎన్ని వస్తుంటాయి ఎవ్రీ డే, థౌజండ్స్ ఆఫ్ ఇన్నోవేషన్స్ అనమాట. ఇక్కడ అసలు ఇన్నోవేషన్ అనే కాన్సెప్టే ఉండదు. ఇక్కడ మెజారిటీ ఆఫ్ ది మనకి ఈ కంట్రీకి వచ్చే ఇన్కమ్లో మెజారిటీ ఆఫ్ ది పోర్షన్ ఫస్ట్ది వచ్చేసి రియల్ ఎస్టేట్ నుంచి వస్తుంది, సెకండ్ది వచ్చేసి ఇమిగ్రేషన్ నుంచి వస్తుంది. ఆ రెండింటి నుంచి వస్తే నీకు ఇన్నోవేషన్స్, డెవలప్మెంట్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి అవుతాయి? మినిమం బేసిక్ కామన్ సెన్స్ అది వీళ్ళు ఇక్కడి నుంచి వస్తుంది కాబట్టి ఇంక దాని మీద డిపెండ్ అయిపోయి ఉన్నారనమాట. ఇక్కడ అసలు లిటరల్గా మీరు ఒక 2-3 కంపెనీస్ని మీరు ఒకసారి ఆలోచించిన కానీ కెనడాలో నుంచి మనకి ఏదైనా పెద్ద కంపెనీ, ఇప్పుడు ఫేస్బుక్, యూట్యూబ్ ఇట్లాంటివి ఉన్నాయి కదా, అట్లాంటి కంపెనీస్ ఏదైనా ఆలోచించినా కానీ మీకు ఏది ఒక్కటి కూడా స్ట్రైక్ అవ్వదు. ఎందుకంటే ఏమీ లేవు, అవి ఫ్యూచర్లో కూడా రావు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా సరే మనలాంటి వాళ్ళు కానీ, లేదంటే ఇక్కడ ఇమిగ్రెంట్స్గా వచ్చిన వాళ్ళు కానీ మనీ మైండ్తోనే ఉంటాం, మనీ ఎక్కడ సంపాదించుకోవాలని, అది చేద్దాం ఇది చేద్దాం అనుకుని ఫైనల్గా అందరూ రియల్ ఎస్టేట్లోకో లేకపోతే ఇమిగ్రేషన్ రిలేటెడ్ దాంట్లోకి వెళ్ళిపోతారు. అది ఫ్యాక్ట్. ఇంకొకటి వచ్చేసి ఇక్కడ శాలరీస్ అండ్ ఇంక్రిమెంట్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి అనమాట. నార్మల్గా మనం వేరే కంపెనీస్కి జంప్ చేసినప్పుడు, లేకపోతే ఇండియాలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు పర్సంటేజెస్ వైజ్గా ఇస్తారనమాట. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఒక కంఫర్ట్ జోన్లో ఉంటాయి అనమాట జాబ్స్ అని. మోస్ట్లీ మీరు ఇక్కడ కెనేడియన్స్ అందరినీ తీసుకోండి, ఎవ్వరు 10 years, 20 years, 30 years వరకు ఆ జాబ్ని వదిలిపెట్టారు. వాళ్ళ శాలరీ ఇంక్రిమెంట్లు దారుణంగా ఉంటాయంటే అది కూడా ఉండదు. 1% to 2%, 3% దాంతోనే ఉంటారు. ఇంకా వాళ్ళు దాంతో సాటిస్ఫై అయిపోతారు. కంపెనీ కూడా అలానే ఉంటుంది అనమాట. మీరు ఇన్ కేస్ ఎగ్జాంపుల్గా కెనడాలో ఒక జాబ్ రోల్ని తీసుకుంటే దానికి ఎంతైతే వాడు వర్క్ చేస్తాడో అదే జాబ్ రోల్ యాజ్ ఇట్ ఈస్గా అదే ఏజ్ అదే ఎక్స్పీరియన్స్తో యూఎస్ఏలో దానికి అట్లీస్ట్ 50 to 60% ఎక్స్ట్రా శాలరీ ఇస్తాడనమాట. కానీ ఇక్కడ అలా ఉండదు. ఒక కంఫర్ట్ జోన్లో ఇరుక్కుపోయి ఉంటారనమాట. ఇది ఒక విషయం. అయితే నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఇక్కడున్న ఒక డ్రగ్స్ ప్రాబ్లం. ఈ డ్రగ్స్ ప్రాబ్లం ఎలా తయారైంది అంటే కెనడా వాడు ఈ వీడ్ని లీగల్ చేసి పడేశాడు అనమాట. మనం బయట షాపులకి వెళ్ళి చాక్లెట్లు కొనుక్కున్నట్టు ఇక్కడ బయట షాప్కి వెళ్ళిపోయి మనం గంజాయి చాక్లెట్లు, గంజాయి డ్రింక్స్, ఈ స్మోకింగ్ చేసే గంజాయి ఇవన్నీ విచ్చలవిడిగా కొనుక్కోవచ్చు అనమాట. గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము కంట్రోల్డ్ వేలో అమ్ముతున్నాం, 20 milligrams కంటే ఎక్కువ మనిషికి అమ్మము అని చెప్తుంది అనమాట. బొక్క కూడా కాదు. వాడు పెట్టిన కండిషన్ ఏదో ఊరక పెట్టాడు తప్పితే వాడి ఐడెంటిటీ ఏం తీసుకోడు. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్గా గంజాయి కావాలనుకోండి బల్క్ క్వాంటిటీలో, నేను ఏం చేస్తాను, ఒక 20 షాపులకి వెళ్ళి 20 చోట్ల 20 milligrams మ్యాక్సిమం కాబట్టి 20 milligrams అంటే 20 షాపుల్లో కొనుక్కుంటాను. నా దగ్గర అప్పుడు చాలా అయిపోతుంది అనమాట. వాడేం ఐడెంటిటీ ఏం తీసుకోండి, నువ్వు మేజర్ అయితే చాలన్నమాట. దీనివల్ల ఏమైపోతుందంటే ఇప్పుడు ఆ డ్రగ్స్కి అలవాటు పడిపోయి వాడు ఏం చేస్తాడు, నెక్స్ట్ మళ్ళీ డ్రగ్స్ కొనుక్కోవాలి, లేదంటే వాడికి డబ్బులు కావాలన్నప్పుడు వాడు ఏం చేస్తాడు, వాడి దగ్గర డబ్బులు ఉండవు, వాడు బయటికి వెళ్తాడు, ఏదో మర్డర్ చేస్తాడు, లేకపోతే ఏదో దొంగతనం చేస్తాడు, ఏదో ఒక క్రైమ్ కమిట్ అవుతాడు అనమాట. దానికి ఆడ క్రైమ్ రేట్ అనేది పెరిగిపోతూ ఉందన్నమాట. అసలు డ్రగ్స్ని లీగల్ చేయడం ఏంది భయ్యా, మరీ దారుణం. కొన్ని ప్రావిన్సెస్ ఉంటాయి బ్రిటిష్ వాళ్ళ మీ ఇటువైపు అయితే లిటరల్గా నీ దగ్గర కొకైన్ ఇవన్నీ బ్యాన్. యాక్చువల్గా ఓన్లీ గంజాయి అనేది లీగల్. కొకైన్, హెరాయిన్ ఇట్లా కొన్ని సబ్స్టెన్సెస్ ఉంటాయన్నమాట. ఇవి నీ దగ్గర ఒకవేళ దొరికినా కానీ నీ మీద క్రిమినల్ కేసు కూడా వేయరు. వాటికి సర్టన్ కండిషన్స్ ఉన్నాయి. యాక్చువల్గా 2.5 grams కంటే తక్కువ ఉంటే అది క్రిమినల్ కేసు కింద కూడా రాదు అసలుకి. మన దగ్గర అయితే లైఫ్ వేసి వాడిని జైల్లో పడినప్పుడు వాడి లైఫ్ కథం. ఇంకా 2.5 grams కంటే వాడి దగ్గర తక్కువ ఉందనుకుని వాడి మీద క్రిమినల్ కేసు ఏమి వేయరు, వాడికి జస్ట్ కౌన్సిలింగ్ ఇచ్చి పంపిస్తారు. అంత దారుణంగా ఉన్నాయి ఇక్కడ పరిస్థితులు. ఇంకొక విచిత్రమైన విషయం ఏంటంటే మనకి మ్యాక్సిమం రిటైల్ ప్రైస్ అని చెప్పేసి ఇండియాలో ఉంటుంది కదా, ఎంఆర్పి అని చెప్పేసి. ఆ ఎంఆర్పి అనే కాన్సెప్ట్ నిజంగా సూపర్ బై. ఇక్కడ ఎంఆర్పి అనే కాన్సెప్టే లేదు. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకుంటే ఒక వస్తువుని వాల్మార్ట్ వాడు $5 అమ్మాడు అనుకోండి, ఇంకో స్టోర్ వాడు ఏం చేస్తారంటే దాన్ని $7 అమ్ముతాడు. ఇక్కడ కన్వీనియన్స్ స్టోర్లు అని చెప్పేసి ఇళ్ళ దగ్గర ఉంటాయి అనమాట. వాడు దాన్ని $10, $15 వాళ్ళ ఇష్టం అనమాట. ఇంకా ప్రైస్ మీద ఒక కంట్రోల్ అనేది ఉండదు అసలు. వాళ్ళకి ఇష్టం వచ్చిన ప్రైజెస్కి అమ్ముకోవచ్చు. అందుకని చెప్పేసి ఇక్కడ ఈ గ్రాసరీ ఇండస్ట్రీ అంతా ఇట్లా తగలడి వచ్చిందనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ గ్రాసరీ స్టోర్లో ఓకే ప్రైజెస్ ఓకే, ఇక్కడ షాప్స్ టైమింగ్స్ ఎలా ఉంటాయంటే మనకి మీకు చెప్తే నమ్మరు భయ్య. మనకి నార్మల్గా ఏదైనా వీకెండ్స్ వచ్చిందనుకోండి షాప్ ఎక్కువసేపు ఓపెన్ చేసి పెడతారనమాట. కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే షాపులు ఈవినింగ్ 6కి 7కి, అసలు మాల్స్ అయితే 7 కల్లా మొత్తం క్లోజ్ అయిపోతాయి అనమాట. ఇన్ కేస్ చిన్న ఊర్లు అనుకోండి అసలు 4కి 5కి క్లోజ్ చేస్తారు. ఇంకా వీకెండ్స్ అనుకోండి ఇంకా త్వరగా క్లోజ్ అయిపోతాయి అనమాట. అసలు మన ఇండియాలో అయితే అసలు ఈవినింగ్ అయినా లేకపోతే వీకెండ్స్ వచ్చినా సరే ఎక్కువసేపు ఓపెన్ చేస్తాడు. అసలు జనాలు తండాలుగా వస్తారనమాట. ఇక్కడ అలా ఉండదు
ఉండదన్నమాట. షాప్స్ అన్ని ఈ మాల్స్ అన్ని అసలు ఈ హాలిడేస్లో కానీ ఎప్పుడెప్పుడు క్లోజ్ చేద్దామని ఉంటారు. మరి ఏం చేస్తారు ఇంటికి వెళ్ళి నాకు అర్థం కాదు. ఈ ఎకానమీ అనేది అక్కడి నుంచే కదా గ్రో అయ్యేది. ఇదేంటంటే ఒక లేజినెస్కి అలవాటు పడిపోయిన దానికి వాళ్ళు ఇంకా స్టిక్ అయిపోయినారని అనిపిస్తుంది అనమాట నాకైతే. సో ఇది ఒకటైతే. ఫైనల్గా లాస్ట్ పాయింట్ ఏంటి అంటే కెనడా పేరుకే డైవర్సిఫైడ్ కంట్రీ పై డిఫరెంట్ కల్చర్స్ వాళ్ళు డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడ కలుస్తారంటారు కదా, అది అబద్ధం చెప్పాలంటే. మోస్ట్లీ వాళ్ళు నాకు తెలిసి 5 to 10% ఉంటారేమో. మిగతా అంతా ఎలా ఉంటుందంటే మోస్ట్లీ ఇండియన్స్ అందరూ ఒక దగ్గర కలిసి ఉంటారు, లేకపోతే వేరే కంట్రీ వాళ్ళందరూ అసలు కంట్రీ దాకా కూడా ఎందుకు సౌత్ వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడికి వచ్చిన తర్వాత కలిసి ఉంటారు, లేకపోతే నార్త్ వాళ్ళందరూ ఒక సైడ్ ఉంటారు అనమాట. అందరూ కలవడానికి ఇష్టపడరు, మరి ఎందుకో తెలియదు. ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లా స్టీరియోటైపిక్గా మారిపోతూ ఉంటారు అనమాట. సో ఇవి నాకు అనిపించిన కెనడాలో నేను ఈ 3 సంవత్సరాల్లో చూసిన విషయాల్లో నాకు అనిపించినవి అయితే ఇవి. ఇన్ కేస్ మీకు కూడా ఎవరికైనా చూసే వాళ్ళు కెనడాలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయితే మీరు కింద కమెంట్ చేయండి. ఇన్ కేస్ తెలియని వాళ్ళు ఇన్ కేస్ మీకు ఏదైనా యూస్ఫుల్ అయింది అంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి, ఎందుకంటే వీడియో ఇంకొంచెం మందికి షేర్ అవుతుంది, అది నాకు కూడా హెల్ప్ అవుతుంది. సో అది ఈరోజు మన వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చలో బాయ్.